వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే. సార్, ఏం జరుగుతుంది హైదరాబాద్ ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ అంటే మీరు ఏం చెప్తారు? హైదరాబాద్లో చాలా జరుగుతున్నాయి లక్ష్మీనారాయణ. అది చెప్పుకోవాలంటే మనకి మీరు ఇచ్చిన 5-10 నిమిషాలలో మాట్లాడడం చాలా కష్టం. ఎందుకంటే తరాలుగా మాట్లాడుకునే స్టేజ్కి వచ్చాం హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఎస్, మీరు ఏ గవర్నమెంట్ ఉన్నారు, చాలామంది అడుగుతున్నారు సార్ గవర్నమెంట్ మారింది ఏమైందంటే, ఏ గవర్నమెంట్కి రియల్ ఎస్టేట్ సంబంధం లేదు. దాని రూట్ వేరు. ప్రస్తుతానికి అయితే మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటున్నాం. ఫ్యూచర్లో అయితే తెలంగాణ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉందని కూడా అది తక్కువ దూరంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ మాట తెలంగాణ దానికంటే మీకు ఇండియా పొటెన్షియల్ చెప్తాను. ఎందుకంటే తెలంగాణ అనేది స్టేట్, 30 స్టేట్ల తాలూకా బిజినెస్ తెలియాలి ఏంటి ప్రజలకి. ఎవరు ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ కెరీర్ ఎన్నుకోవాలన్నా, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, రియల్ ఎస్టేట్ బిల్డర్గా అవతారం ఎత్తాలన్నా అసలు ఏంటి డిమాండ్ ఉందా, సప్లై ఉందా, డిమాండ్కి సప్లైకి ఎంత గ్యాప్ ఉంది, చాలామందికి ఏంటంటే తెలియదు అది. సో ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద తరం. నాకు తెలిసిన వరకు అనాలిసిస్లో ఉన్న ప్రకారం, ఒక రీసెర్చ్ వాడి ప్రకారం బై 2030, ఇప్పుడు 2024లో ఉన్నాం, 2030కి $1 trillion అంటే కొన్ని లక్షల కోట్లు. బై 2040 $10 trillion. త్రోట్ ఇండియానే మీరు అనేది? త్రోట్ ఇండియా. ఓకే, ఒక హైదరాబాద్ మార్కెట్ ఎంత ఉంటుంది? హైదరాబాద్ మీరు చూసుకుంటే నాకు తెలిసి మేబీ 20% అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ నా క్యాలిక్యులేషన్ అంటే హైదరాబాద్ టోటల్ ఇండియాలో 50 లక్షల ఐటీ మంది ఉన్నారు ఎంప్లాయీస్ ఇండియా మొత్తం మీద. 10 లక్షలు హైదరాబాద్లో, 10 లక్షలు బెంగళూరులో ఉన్నారు. అంటే 40%. మిగతా 60% కలిపి 28 రాష్ట్రాలు. ఆ విధంగా చూసుకుంటే 20% వరకు మనది తెలంగాణనే ఉంటుంది. సో అలాగే ఎంప్లాయ్మెంట్ విషయంలో చూసుకుంటే 75 million జాబ్స్, అంటే 7.5 crores 2030కి. అయితే దానికి క్యాటర్ చేయాల్సినంత మ్యాన్ పవర్ మన ట్రైన్డ్ మ్యాన్ పవర్ లేదు. అంటే ఆ టైప్ అంగుట వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రొఫెషనల్గా గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే రియల్ ఎస్టేట్లో పెను మార్పులు జరుగుతున్నాయి. అటు టెక్నాలజీ వైజ్ కానీ, ఇటు ల్యాండ్స్కేపింగ్ వైజ్ కానీ, అటు ఆర్కిటెక్చర్ వైజ్ కానీ, అట్లా విధంగా ఏజెంట్ తాలూకా బిహేవియర్ కానీ, యాటిట్యూడ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ మారుతున్నాయి. మారవలసిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే 75 million జాబ్స్ ఇప్పుడు ఏజెంట్స్ కాదండి. రియల్ ఎస్టేట్లో 10-20 మిగతా అన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో కూడా 10-15 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటారు, ప్రాజెక్ట్ ఫండింగ్ అంటారు, వాల్యూయర్ అంటారు, సర్వేయింగ్ అంటారు, స్ట్రక్చరల్ స్టెబిలిటీ, అట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్ అన్నీ చూసుకుంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్ అన్నీ కలిపి ఆ 75 million జాబ్స్కి అవుతుంది. సో ఇప్పుడు మనం మన ఛానల్లో కానీ ఇప్పుడు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మాట్లాడితే ఎక్కువ ఏజెంట్స్, ఇన్వెస్టర్ గురించి మాట్లాడుతున్నాం. సో బట్ రియల్ ఎస్టేట్లో కెరియర్గా ఎంచుకునే వాడికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, మీరు కెరీర్గా ఎంచుకునే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుందంటారు. కానీ ఇందులో సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ ఎక్కువ కనపడుతుంది. గతంతో మనం ఒకసారి కన్నా తీసుకున్నామంటే ఒక 100%లో దాదాపు 80% ఫెయిల్యూర్ కనపడుతుంది, 20% ఇక్కడ సక్సెస్ఫుల్గా రన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో మరి ఇది ఏమైనా మారే అవకాశం ఉందంటారు? చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్ చేసేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ఇండస్ట్రీలో అయినా 20-80 రేషియో ఉంటుందండి. అంటే 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, అందులో ఎప్పుడు కూడా 20% మంది 80% బిజినెస్ చేస్తారు. అట్లనే 80% మంది 20% బిజినెస్ చేస్తారు. అది ఫార్మా అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్, ఏ ఇండస్ట్రీ అయినా అవ్వచ్చు. సో అదేమో మన కొత్త ప్రిన్సిపల్ కాదు, స్టాండర్డ్ లా గోయింగ్ ఫర్ డికేట్స్. అయితే మీరు అన్నదానికి మార్పు ఉంటుంది డెఫినెట్గా. యాజ్ ఫర్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ తీసుకున్న చాలా మార్పులు జరుగుతున్నాయి. అంతకుముందు రేరా లైసెన్స్ లేదు, ఇప్పుడు రేరా లైసెన్స్. అంతకుముందు పర్మిషన్ అంత స్ట్రిక్ట్గా బిల్డింగ్స్ అని ఇలా కట్టేవారు, ఇప్పుడు అది పోయింది. సో వాల్యూ వైజ్ చూస్తున్నారు, అన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అడుగుతున్నారు. ఒక 2 లక్షలు దాటితే పాన్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా శుభ సూచకాలు. నేను ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, ఫ్యూచర్లో ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు, కోచింగ్, రియల్ ఎస్టేట్ సంబంధించి ఏదన్నా కొత్త కోర్సులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇది కూడా ఒక కెరియర్గా మార్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరే అంటున్నారు 7.5 trillion మిలియన్ పీపుల్ ఇందులోకి రాబోతున్నారని చెప్పి అన్నారు. డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు మన సంస్థ రియల్ ట్రాక్స్లో మనం చూసారు, మీకు తెలుసు, మురళీమోహన్ గారు, జేడీ లక్ష్మణ్, ఇతర ప్రొఫెసర్స్ మలేషియా నుండి వచ్చారు. మన ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు నేను దాదాపు 12,000 మందిని ట్రైన్ చేశాను. 1,00,000 మందిని ట్రైన్ చేయాలనే నినాదంతో ముందుకెళ్తున్నాను. ఎందుకంటే మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి బయట వాళ్ళకి తేడా ఏంటంటే కంప్లీట్ డిసిప్లిన్, టైమ్ సెన్స్, ప్రొఫెషనలిజం. కస్టమర్ని బ్రోకరేజ్ కోసం మనం మోసం చేయకూడదని ఫస్ట్ మేము చెప్తాం ట్రైనింగ్లో. ప్లస్ చాలామంది సైట్స్ చూడకుండా, ప్రాపర్టీ చూడకుండా సైట్ విజిట్ చేస్తారు. అక్కడ కస్టమర్లు చాలా ఇబ్బంది పడతారు. అంతకుముందు కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ప్రొఫెషనలిజం వచ్చినప్పుడు ఏమవుద్దంటే మీకు
మార్కెట్లో కస్టమర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైనా కస్టమర్ రిఫరల్స్ రావాలి. నాది ఇప్పుడు 100% బిజినెస్ చేశాను అనుకోండి, 100% 40-50% రిఫరల్సే. అంటే ఫస్ట్ టైం మన కస్టమర్ వచ్చినోడికి రెండోసారి ఇది ఉండాలి. సో నేను అనేది ఏంటంటే, మీకు రియల్ ఎస్టేట్లో ప్రొఫెషనలిజం వస్తుంది. గత 10 సంవత్సరాల్లో చాలా మార్పు వచ్చింది. ఇంకా మారాల్సిన అవసరం చాలా ఉంది. జస్ట్ ఇది అంతం కాదు, ఆరంభం, బిగినింగ్. బట్ నెక్స్ట్ 10 ఇయర్స్లో మాత్రం ఈ రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి తీసుకోని విధంగా ఉంటుంది. అదే నేను బ్రోకర్స్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయడం. అంటే బ్రోకర్ అంటే ఎందుకు పనికిరాన్నాడు కాదు అనే నినాదం మారిపోయి, బ్రోకర్ కూడా ఒక సమాజంలో విలువ ఉంది, వాడు కూడా సంపాదించగలడు, వాడు కూడా ఒక బిజినెస్ ఎంటర్ప్రెనర్ అవ్వగలడు అనే నినాదంకి వెళ్తాం. RRR అంటే మీకేం తెలుసు? ఓఆర్ఆర్ అంటే ఏమి తెలుసు, RRR అంటే కూడా అదే తెలుసు. సో రీజనల్ లింక్ రోడ్. ఇంకొక RRR ఏమని తెలుసు? ఇంకో RRR అయితే సినిమా, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇంకొక RRR నేను చెప్తాను, ఇంతవరకు తెలియంది. ఒకటో రెండో ఛాన్సెస్ చెప్పాను. రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. కానీ ఈ మూడు దాదాపు రియల్ ఎస్టేట్ నుంచి తొలగిపోయాయి ఇప్పటికే. ఏం లేదండి, ప్రజెంట్ సీఎం దగ్గర నుండి, బరాక్ ఒబామా దగ్గర నుండి, డొనాల్డ్ ట్రంప్ దగ్గర అందరూ రియల్ ఎస్టేట్, వారన్ బుఫెట్ నుండి రియల్ ఎస్టేట్ నుండి వచ్చిన వాళ్ళే. ఎప్పటికీ తొలగపోవడం ఉండదు. కొంతమంది ఆఫ్ ది స్క్రీన్ ఉంటారు, కొంత ఆన్ ద స్క్రీన్ ఉంటారు. మన సీఎం గారు ఫస్ట్ రోజు సీఎం అవగానే చెప్పండి, రియల్టర్ అనే బిరుదు అంటే నాకే ఇవ్వాలి, ఇంతవరకు ఏ సీఎంకి లేదు, అర్హత నాకే ఉందని చెప్పారు ఆయన. అంటే ఐఎమ్ బై ప్రొఫెషన్, నా కెరియరే రియల్టర్తో స్టార్ట్ అయింది. నేను కోకాపేటలో 10 కోట్లు ఉన్నాడు, ఎకరం కొన్నాను, విల్లాలు కట్టాను, ట్రేడింగ్ చేశానని చెప్పారు. సో రియల్ ఎస్టేట్ ఎన్నటికీ తరగని మమత. సో రిచెస్ట్ పీపుల్ అంటే అసలు ఎక్కడ ఉన్నారు? అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారా, లేకుంటే గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా? ఈ మూడిట్లో ఎవరికంటే ఎవరు చూస్తారు మీరు? అన్ని రంగాల్లో ఉన్నారండి, కానీ ఎక్కువ టాప్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు మీరు ఒక మనిషికి ఏ పార్ట్ ఇంపార్టెంట్, కన్ను ఇంపార్టెంటా, హార్ట్ ఇంపార్టెంటా, లేకపోతే లంగ్ ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్. అయితే కొన్ని ఫంక్షనింగ్ తేడా ఉంటాయి. రియల్ ఎస్టేట్లో అతి తక్కువ టైంలో బాగా కుబేర్ లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవును. అట్లా బిజినెస్ ఇప్పుడు అంబానీ గారు ఉన్నారు, అదానీ, ఇప్పుడు ఇండియా మొత్తం అంబానీ అదానీ మాట్లాడుతున్నారు. అవును. అయితే వాళ్ళు అదానీ ఒక 5 years 10 years బ్యాక్ అదానీ అంటే ఎవరో తెలియదు. మీకు తెలిసి ఎప్పుడైనా విన్నారా? ఈరోజు అదానీని తెలియని వాడు లేడు. సో బిజినెస్లో ఎవరైతే నీతిగా, నిజాయితీగా, కన్సిస్టెంట్గా, హానెస్టీగా, ఒకప్పుడు లక్ష్మీ నివాస్ మిట్టల్ స్టీల్ జైంట్, ఎస్, ఒక పేరు బాగా మారుమోగింది. సినిమా ఇండస్ట్రీ విజయ్ మాల్యా తర్వాత తేడా వచ్చింది, నీరజ్ మోడీ, మరి రకరకాలుగా చాలా మంది ఉన్నారు. వెలుగు ఒక కాఫీ డే సిద్ధార్థ ఒక ఆయన, సిద్ధార్థ్. ఇప్పుడు అది పడిపోయిన బిజినెస్ వాళ్ళ వైఫ్ అనుకుంటా, వైఫ్ వచ్చి దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు. షీఈస్ బ్యాక్ టు పెవిలియన్. సో ఇండస్ట్రీలో ఈ ట్రాన్స్పరెన్సీకి, హానెస్టీకి ప్లేస్ ఉందండి. మనం ఎప్పుడైతే ఓవర్ నైట్ రిచెస్ట్ పర్సన్ అయిపోవాలంటే మన అంబానీ బ్రదర్స్లోనే చూశాను. అంబానీ, ముఖేష్ అంబానీ గారు, అనిల్ అంబానీ గారు, ఇద్దరికి యాక్చువల్లీ చాలామంది తెలియని ఫ్యాక్ట్ అంటే అనిల్ అంబానీ గారికి ఎక్కువ ఆస్తి ఇచ్చారంట ముఖేష్ అంబానీ కంట. ఈ మోర్ క్వాలిఫైడ్, మోర్ ఇంటెలిజెంట్ దాన్ అని అన్న. కానీ సిచ్యువేషన్ మేనేజ్ చేయాలి. అది రాకపోవడం వల్ల ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడున్నాడు. బిజినెస్ మేనేజ్మెంట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫైనాన్స్ మేనేజ్మెంట్ వితౌట్ MBA అని ఎక్కడో విన్నాను నేను. ఏంటంటే ఒక బెగ్గర్, అడుక్కునే అబ్బాయి, ఒక 15-20 సంవత్సరాలు 100 రూపాయలు అడుక్కుంటాడు పొద్దుటే. అడుక్కున్న తర్వాత ఆయనకి పార్క్ హైత్లో లేకపోతే మంచి స్టార్ హోటల్ ఆల్రెడీ మనకి చెప్పాం కదా చెప్పారు. సో ఫైనాన్స్ మేనేజ్మెంట్ వితౌట్ MBA అనేది అలా చేసినప్పుడు మనకు ఇంక MBAలు ఎందుకు? కానీ ఇప్పుడు ఇక్కడ అనిల్ అంబానీ గారు కానీ ముఖేష్ అంబానీ గారు చూసి బోత్ ఆఫ్ దమ్ ఆర్ హైలీ క్వాలిఫైడ్, బట్ ది స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్ వేరీస్. అంటే మీరు 2030 అన్నారు సార్, కానీ నేను 2050 వరకు చెప్తున్నా. హైదరాబాద్ 2050 కల్లా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ విధంగా విస్తరిస్తుంది, ఏ విధంగా అసలు దాన్ని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు 10 yearsతో మనం 5 రెట్లు అంటున్నాం. నేను చెప్పేది అంతకుముందు ఎపిసోడ్లో 10 yearsకి ఇప్పుడు ఈరోజు మీరు 100 రూపాయలు పెడితే 500 అవుతుంది, 500, 600 అవుతుంది. ఇప్పటికి 10 yearsకి. 20 yearsకి ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఓ 15 times అవుతుంది క్యుములేటివ్. ఇప్పుడు 30 అంటే ఇంకో 5 years. సో ఆల్మోస్ట్ 25-30 times ఇప్పుడున్న బిజినెస్కి పెరుగుతుంది. ఇప్పుడు ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఇన్కమ్ ఎంత? 80-90,000 crores per annum. అన్ని రేట్లు పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకు రీసెంట్గా నెక్స్ట్ 3 to 6 monthsలో DTCP పరిధిని HMDAలో కలుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు. HMDA పరిధి కూడా పెంచుతున్నారని అదే చెప్తాను. సో ఏదైతే ఇప్పుడు కొనుక్కున్నారు ప్రజలు, DTCP ఎప్పుడు కూడా రేటు తక్కువ ఉంటుంది HMDA కంట. ఎందుకంటే HMDA సిటీకి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ORR వరకు HMDA లెవెల్లో ఉంది. ORR నుండి RRR వరకు మ్యాక్సిమం ఏరియా DTCPలో ఉంది. అది కానీ DTCP నుండి HMD కన్వర్ట్ చేస్తే 50% రెవెన్యూ అక్కడే పెరిగిపోతుంది.
అటు ఇన్వెస్టర్కి పెరుగుతుంది, ఇటు గవర్నమెంట్కి పెరుగుతుంది, అటు ఉద్యోగం చేసే వాళ్ళకి అందరికీ బెనిఫిట్, విన్ విన్ సిచ్యువేషన్. సో ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే డిటీసీపీలో కొనుక్కొని తక్కువ ప్రైస్లో కొనుక్కొని ఒక 1-2 ఇయర్స్లో డబుల్ ది ప్రైస్. ఇప్పుడు 5 ఇయర్స్ అంటున్నాం మనం, హెచ్ఎండి పోతే ఆటోమేటిక్ పెరిగిపోతుంది. సో రియల్ ఎస్టేట్ గ్రోత్కి అనేది ఎటువంటి డోకా లేదండి.